అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. శ్రీ సంగమేశ్వర సంగీత సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి జయంతి మహోత్సవం పిఠాపురంలో వేంచేసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్యుల వారి సంకీర్తనలను ఆకొండి వెంకట్రావు వారి శిష్య బృందం, వింజమూరి గాయత్రి వారి శిష్య బృందం, పరకాల సుబ్బారాయ శర్మ వారి శిష్య బృందం గానం చేసి మైమరిపించారు. సప్తగిరి సంకీర్తన గానంలో సుమారు 50 మంది కళాకారులు పాల్గొని స్వామివారికి స్వరార్చన చేశారు. ఈ స్వరార్చనకు వైలెన్ పురాణం గణపతిరావు రాజమండ్రి, మృదంగం గట్టి కృష్ణకాంత్ పిఠాపురం వారు వాద్య సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి గట్టి శ్రీకృష్ణదేవరాయలు, బాదం సూర్యప్రకాష్ దంపతులు, వెన్నపు చక్రధరరావు, కొండేపూడి శంకర్రావు, సిసిఆర్టి ప్రసాద్, తాటపర్తి సుబ్బారావు, పెమ్మర్తి సత్యరామచంద్రరావు, శ్రీపాద లక్ష్మణరావు, నరసింహాచార్యులు, రాయవరపు సుబ్బారావు తదితరులు స్వామివారి సంగీత స్వరార్చనలో పాల్గొన్నారు. సప్తగిరి సంకీర్తనలు గానం చేయడం జరుగుతుంది. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం పిఠాపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నమాచార్య జయంతి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటగా అన్నమాచార్యుల వారి కీర్తనల్ని వివిధ గురువులు వారి యొక్క గానాన్ని ఆలపించిన తర్వాత సప్తగిరి సంకీర్తనల్ని మొత్తం సుమారుగా 50 మంది కళాకారులు పాల్గొని పాడడం అనేటువంటిది జరుగుతుంది. వారికి స్వరార్చన, అన్నమాచార్యుల వారికి స్వరార్చన ఈరోజు చేయడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత గురువుల్ని అభినందించి వారిని సత్కరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈ తాళపాక అన్నమాచార్య జయంతోత్సవం చాలా అద్భుతంగా జరగడానికి
సంగీత సమాఖ్య గట్టి శ్రీకృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలో పిఠాపురంలో ప్రముఖ సంగీత కళాకారులచే గొప్పగా ఈ అన్నమాచార్య సంకీర్తన జరిగించడం చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటివి జరుగుతుండడం వల్ల ప్రాచీనమైనటువంటి కళలన్నీ అభివృద్ధిలోకి వస్తాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని ప్రోత్సహించవలసిందిగా అభ్యుదయ ఫౌండేషన్ బాదం మాధవరావు గారి సోదరుడుగా నా పేరు బాదం సూర్యప్రకాష్, మా నాన్నగారి పేరు బాదం అప్పారావు గుప్తా అప్పాలరాజు గారు. ఈ ఊరిలోనే హరికథలు చెప్పి రామాయణ హరికథలు చెప్పి అనేక చోట్ల ప్రోగ్రాములు చేసి చాలా మమ్మల్ని ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించారు. ఆ ఆధ్యాత్మిక చింతన మమ్మల్ని మరల ఈవేళ ఈ స్థితికి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన పిఠాపురం కళలకి అంటే సంగీత ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి వీణ, పిఠాపుర వీణ ఎంతో పేరు ప్రఖ్యాతి పొందినది. అలాగే సంగమేశ్వర శాస్త్రి గారి యొక్క సంగీతం ఎంతో ప్రాముఖ్యత. అలాగే ఎందరో జాతీయ అంతర్జాతీయ కళాకారులు వచ్చినటువంటి పిఠాపురాన్ని తిరిగి ఆ కళల్ని ఇక్కడ ఉన్నటువంటి కళాకారుల్ని ప్రోత్సహించడానికి పిఠాపురానికి చెందిన, అలాగే పిఠాపురం నుంచి బయటకు వెళ్ళి ఉన్నతంగా సెటిల్ అయినటువంటి అందరూ కూడా ఇక్కడ అభివృద్ధికి సహకరించి మన పిఠాపురానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.